హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య ర్యాండమ్స్. నేను మీ సౌమ్య. ఇవాళ వీడియో వచ్చి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. ఆగ్రోమిక్ హోమ్ స్టోర్ నుంచి అండి. ఇది కుకట్పల్లిలో ఉంటుందండి. మంజీరా మెజెస్టిక్ మాల్లో లొకేట్ అయిందండి షాపు. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోరు. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదండి ఇప్పుడు చూపించేదంతా కాపర్ అండ్ బ్రాస్ ఐటమ్స్ అండి. ఇవి డెకరేటివ్ ఐటమ్స్ అంటే దేవుని విగ్రహాలు అవి. ఇవి కూడా చాలా డీటెయిల్డ్గా ఉన్నాయండి విగ్రహాలు కూడా. అంటే ఫేసెస్ అన్ని బాగా కళగా అనిపిస్తున్నాయి, బాగున్నాయి. ఇవన్నీ పూజకు యూజ్ చేసే పీటలు ఇవన్నీ అండి. ఇదంతా అంటే పూజకు సంబంధించినవి ఇవన్నీ. అంటే దేవుడు ఐడీస్ ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ. వేణుగులు చూడండి సైజెస్ వారీగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇది బ్రాస్ కోటింగ్లో వచ్చేస్తున్నాయి అవి. సారీ, కాపర్ కోటింగ్లో. ఇవంతా బ్రాస్ ఐటమ్స్ అండి ఇప్పుడు నేను చూపించేది. ఇవన్నీ పెళ్ళిళ్ళకి అలా యూస్ చేస్తారు కదండి, ఆ బిందెలు. ఇవన్నీ బ్రాస్లో అండి. ఈ పీటలు కూడా బ్రాస్లో ఉన్నాయండి. అవన్నీ చూపిస్తూ ఉన్నాను. అంటే కొంచెం ఫాస్ట్గా తీస్తానండి, సో హడావిడిగా అయింది. నెక్స్ట్ టైం నుంచి మాత్రం డీటెయిల్డ్గా మీకు చూపిస్తాను. మనకి ఏ టు జెడ్ అక్కడ అవైలబుల్లో ఉంటాయండి. ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి ఇక్కడ. బ్రాస్లో చిన్న చిన్న చెంబుల్లాగా అండి ఇవన్నీ. పూజకి యూస్ చేస్తారు కదా అవి. ఎక్కువ వెయిట్లో ఉన్నాయి, లైట్ వెయిట్లో ఉన్నాయండి. మనకి ఎలా కావాలన్నా దొరుకుతాయి అక్కడ, అన్నీ ఉన్నాయి. ఈ బాక్స్ చూడండి, జ్యువెలరీ బాక్స్. అంటే పెళ్ళిళ్ళప్పుడు ఎంగేజ్మెంట్ టైంలో అట్లాగా పెట్టిస్తుంటే బాగుంటుంది కదా, అవి అవి. ఇవన్నీ ఆవు దూడ విగ్రహాలు. ఇవి డెకరేటివ్ ఐటమ్స్ అండి. ఇది జర్మన్ సిల్వర్లో కూడా ఉన్నాయి. అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదండి, సో రిటర్న్ గిఫ్ట్స్కి అక్కడ మోడల్స్ పెట్టున్నారు. ఇవన్నీ జర్మన్ సిల్వర్లో బిందెలు. ఇది 490 రూపీస్ అండి. అది ఒక చిన్న చెంబు లాగా ఉంది కదా, అది 490 రూపీస్. ఇవన్నీ బ్రాస్లోనే అండి. ఇవన్నీ బ్రాస్ సెక్షన్ ఇదంతా. రిటర్న్ గిఫ్ట్స్కి ప్రతి ఒక్కటి మనకి అక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఇట్లాగా బాక్సెస్ లాగా అట్లా రిటర్న్ గిఫ్ట్ చేయాలంటే వాళ్ళకి ముందు చెప్తే మనకి ప్రొవైడ్ చేస్తారు బల్క్ అమౌంట్స్లో అంతా. ఇవి ఏంటంటే బ్రాస్లోనే అండి. మ్యాట్ ఫినిష్ అని చెప్పారు. సో ఇవి చాలా వెయిట్ ఉన్నాయి. ఎంత ఫినిషింగ్ ఉందంటే ఫేస్ అంత కలగా ఉన్నాయండి. ఐడిల్స్ చాలా బాగుంటాయండి. ఇవి మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయండి. ప్రైజు చూపిస్తాను తర్వాత. ఇవన్నీ పూజకు వాడుకునే సెక్షన్ అండి. ఇదంతా పూజ ఐటమ్స్. ఇట్లా త్రీ కూడా వచ్చున్నారండి. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, ఇట్లా వినాయక స్వామి. ఇది పంచముఖ వినాయక స్వామి అండి. ప్రతి ఒక్క దేవుని విగ్రహాలు ఉన్నాయి. ఇదిగోండి, ఇవన్నీ వెయిట్ ఎక్కువ ఉందండి. $1300, $1400 అలా ఉన్నాయండి అవి పంచముఖవి. ఇది సింగిల్ వచ్చి 800 ఆ రేంజ్లో ఉన్నాయి. 700, 500 నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి అవి. చూడండి కృష్ణుడివి. అందరు ఫేస్లో అయితే చాలా కళగా అనిపించాయండి నాకు. మనము ఫేస్ అంత కళగా ఉన్నవి చూసి తీసుకుంటాం కదా ఐడీస్లో కానీ పటాల్లో కానీ. సో అవి మాత్రం మంచిగా అనిపించాయి. ఇవన్నీ కృష్ణుడు అండి. ఇది బ్రాస్లోనే అండి. బ్రాస్లోని ఇది ఒకటి. ఇవి ఫ్లవర్స్ అవి వేసి పెడతారు కదండి, అవి అవి. ఇంకా ఈ గంటలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి, వెరైటీగా అనిపించాయి నాకు. పైన శంకు ఉన్నది, ఇది ఇట్లా నంది ఉన్నవి అలా తీసుకుంటారు. సో అది నార్మల్గా ఉండే. ఈ బ్రాస్లో ఆవుదొడ. ఇవి అంతా సాఫ్ట్ ఫినిష్ అండి ఇవన్నీ. ఇక్కడ ఆవుదొడవి, కృష్ణుడివి చాలా ఉన్నాయి. సో అందుకని అవే చూపిస్తూ ఉన్నాను. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి, సైజెస్ వేరే ఇలా ఉన్నాయి. సో ఇవన్నీ. ఇది 2499 రూపీస్ అండి.
మనకి కొత్త ఇల్లులు ఉన్నప్పుడు మాత్రం ఇట్లా అంటే పడితే పగిలిపోయేలాగా కాకుండా ఇలా గుర్తుండేటట్టు తీసుకుంటే మాత్రం బాగుంటాయి. నేనైతే ఇలాంటివి ఇష్టపడుతుంటాను. బ్రాస్ కానీ కాపర్ కానీ ఇలాంటివి. ఇవన్నీ బుద్ధుని విగ్రహాలు. అసలు బుద్ధుని విగ్రహాలు అయితే ఎన్ని ఉన్నాయో నేను చాలా దగ్గరలో వెతికానండి తీసుకోవడానికి. నాకు ఎక్కడ మనసుకు అట్లాగా ఫేస్ అంత మంచిగా అనిపించేది కాదు. ఇక్కడ మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం బుద్ధుని మాత్రం తీసుకుంటాను. ఇవన్నీ కామాక్షమ్మ దీపాలు ఇవన్నీ అండి. కుందులు, కుందుల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి చూడండి, డమ్ము ఇట్లా కొడుతుంటారు కదా వినాయకుడు, అలాంటిది. డిఫరెంట్ మోడల్స్ అండి. అసలు ఇవి కొంచెం కొత్తగా అనిపించాయి నాకు ఈ కుందులు. పైన నెమలి లాగా వచ్చేసింది. సో ఇది వచ్చి 299 రూపీస్ అండి ఈచ్ వన్. ఇవైతే పెద్దవండి, 5000 రూపీస్. చాలా బరువు అయితే చాలా ఉంది, స్ట్రాంగ్గా ఉన్నాయి అసలు. అది ఇవి నెమలి లాగా ఉందండి, అది కూడా ఒక దీపందే, పైన కింద అట్లా ఉంది అది. సో ఇవి స్టెప్ స్టెప్ పెడతారు కదండి, అవి ఇవి ఇవన్నీ పూల బుట్టలు. స్టెప్ దీపారాధన చేస్తారండి ఆ వాటితో. సైడ్లు దీపావళప్పుడు అట్లాగా సైడ్లు అట్లా పెడతారు, గుమ్మాల దగ్గర అట్లా. ఇవన్నీ వచ్చి బిందెలు, ఇవి రైస్ దండి. అది మనకి 1700 2700 ఎంత ఉందండి అది ప్రైస్. 7000 సమ్. ఇవన్నీ స్టాండ్స్ అండి. విష్ణుమూర్తి అండి, చూడండి ఎంత బాగున్నారో, చుట్టూ దీపాలు అట్లా వచ్చేసి. సో మనం అన్నీ తీసుకోకపోయినా అన్నీ చూడొచ్చు కదా, సో అందుకని నేను అన్ని డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం మాత్రం మనకి ఇంకా చాలా బాగా చూపించడానికి ట్రై చేస్తాను. నేను ఫస్ట్ టైం అండి వెళ్ళడం. దీనికి ముందు అక్కడ సనత్ నగర్ వెళ్ళేదాన్ని, దానికి ఒక 5 years బ్యాక్. సో ఇక్కడికి వెళ్ళలేదు, అప్పుడు అన్నీ ఉండేవి కాదు. ఇది 79,000 అండి. ఇది కింద ఐడియల్ వచ్చి 16, ఇది స్టాండ్ వచ్చి 16,000 రూపీస్. 79,000 అండి ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం. చాలా బాగుంది. ఇది పొన్న చెట్టు ఏదో అంటారండి. సో కృష్ణుడు ఉన్నప్పుడు పెడతారు కదా అది. ఇవన్నీ హ్యాంగ్ ఇక్కడ డెకరేటివ్ కి ఇప్పుడు వాల్స్ కి హ్యాంగ్ చేసేస్తున్నారు అవి. అసలు చాలా బాగున్నాయండి ఇవన్నీ, నేను చూడడం ఫస్ట్ టైం. సో అందుకనే నేనైతే బాగా ఎగ్జైట్ అవుతున్నాను. నాకు పైన గంట వచ్చేసి ఇక్కడ సైడ్ లో వచ్చి చెరుకు గడలాగా పెట్టేసి ఉన్నారు, మధ్యలో వినాయకుడు, మొత్తం బ్రాస్తోనే అండి. ఇది నటరాజ స్వామి. ఎవరైనా పిల్లలు భరతనాట్యం అలా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. అయినా ఇది తెలుసా అండి, మరచెంబు ఏదో అంటారు కదా, సో ఆ మరచెంబు అనుకుంటా. ఇది లోపల ఒక గ్లాస్ వచ్చింది, నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. సో అది ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. లోపల అట్లా లోపలికి ఉన్నాయండి అది. దాంట్లో చిన్న గ్లాస్ ఉంది, అది క్యాప్ పెట్టేసి అప్పట్లోనే అట్లాగా ఆలోచించారు మన పెద్దవాళ్ళు. ఇవన్నీ కలిసానండి, ఇట్లా వచ్చేస్తున్నాయి. ఎక్కువ వెయిట్ అయితే ఎక్కువ ఉన్నాయండి ఇవి. నేను చూపించేది 2280 రూపీస్. అది అంటే ఒక 2 కానీ అట్లా ఇట్లా పెట్టుకుంటే భలే ఉంటాయి ఇవి ఇంట్లో. ఇవి గుర్రాలండి, ఈ గుర్రాలు వెయిట్ కూడా ఉన్నాయండి. 760 రూపీస్. ఎక్కువ వెయిట్ ఉందండి అది కూడా. వెనక చూసారా సర్పం నాగుపాములాగా ఉందండి అది. ఇది సరస్వతి దేవి అమ్మవారు, దుర్గామాత, ప్రతి ఒక్కరు ఉన్నారండి. ఈ బ్రాస్ కలెక్షన్ మీకు ఇష్టమైతే మాత్రం ఇట్లా తీసుకోవచ్చు ఖచ్చితంగా. చూడండి, ఇవి చిలకల్లో ఇట్లా దీపాలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ పనుకున్నట్టుగా ఉన్నారండి వినాయక స్వామి, ఆంజనేయ స్వామి. చూడండి ఎంత బాగున్నారో. ఇవిగోండి ఇవి విగ్రహాలు. ఇవి బ్రాస్ లోనే అండి, బ్రాస్ కోటింగ్ కాదు, బ్రాస్ లోనే. ఇది 13,750 రూపీస్ అండి ఈచ్ వన్. పెద్ద సైజ్ అది. అక్కడి నుంచి చిన్న సైజ్ వరకు కూడా ఉన్నాయండి ఏనుగు విగ్రహాలు. ఇందాక మనమేమో కాపర్ లో చూసాము, ఇది వచ్చి బ్రాస్ లో.
అదోండి బుద్ధుని విగ్రహం. బ్రాస్లో కూడా ఎంత బాగున్నారండి బుద్ధుళ్ళు అయితే. ఇదుంది శివయ్య, మధ్యలో వినాయకుడి స్వామి, పక్కన సుబ్రహ్మణ్య స్వామి, కృష్ణుడు చూడండి ఇట్లా చైర్లో ఉన్నట్టు. ఎంత క్యూట్ అనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఇవాళ అంతా బ్రాస్ సెక్షన్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా డెకరేటివ్ ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయండి. నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ప్లీజ్ మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే. ఇంకా 650కి మన ఫ్యామిలీ దగ్గరలో ఉంది. త్వరగా మీరు సబ్స్క్రైబ్ చేసి మన 650ని క్రాస్ అవ్వాలి. పొన్న చెట్టు కింద కృష్ణుడు అండి. ఇది డెకరేటివ్కి యూజ్ చేస్తారు కదా అవి. వీటిలో కూడా నాకు చాలా వరకు కొన్ని తెలుసు, కొన్ని తెలియవండి. సో ఇవన్నీ నాకు తెలిసిన వరకు నేను చెప్తూ ఉన్నాను. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి వచ్చి చెప్పలేదు కదండి, ఇది కంచు అండి. కంచువి వెజల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఓకే, బాయ్.